వయసులో చాలా చిన్నమ్మాయి దేవుని గురించి ఒక అన్య కుటుంబం దగ్గర, నయమాను విగ్రహారాధికుడు, నయమాను కుటుంబం విగ్రహారాధన చేసేవాళ్ళు. నిజ దేవుడు అంటే ఎవరికి తెలియదు వాళ్ళకి. అన్య కుటుంబములో, అన్య జాతి వారిలో, అన్య మతస్థుల దగ్గర, విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి పనిచేస్తూ ఏమీ భయపడకుండా దేవుడి గురించి చెప్పింది. కొంతమంది హిందువులకు స్వార్థ చెప్పాలంటే ఏమన్నా అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో. రేపు నరకంలోకి వెళ్ళి పడేది బాధ కదా వాళ్ళు. నువ్వు స్వార్థ చెప్పకపోతే రేపు నరకంలోకి వెళ్ళి సుఖపడతారా ఏంటి? ధైర్యంగా మాట్లాడాలి. ఈ అమ్మాయి చిన్నమ్మాయి అయినా పెద్ద కార్యం చేసింది. ఎక్కడ పడితే అక్కడికి వెళితే తగ్గుతో అక్కడికి వెళ్ళమను అని చెప్పగానే ఇక నయమాను బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.